హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైం ఉన్న ఫ్యామిలీ డ్రామా అయిన 35 చిన్న కథ కాదు అనే సినిమాని కొంచెం లేట్ అయినా చూడటం జరిగింది. అసలు ఈ సినిమాని రానా దగ్గుబాటి గారు ప్రజెంట్ చేస్తున్నారంటేనే సినిమా మీద నమ్మకం పెరిగింది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన నాని గారు వచ్చి ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇవే కాకుండా మూవీ ట్రైలర్ బాగున్నా ఫ్యామిలీ డ్రామా మూవీ కదా, థియేటర్లో చూడగలమా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండేది. కానీ నిన్న మా ఫ్రెండ్ చెప్పంగానే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయా. నాకైతే సినిమా బాగానే ఉంది అనిపించింది గైస్. కొన్ని నచ్చని ఉన్న ఓవరాల్ గా బాగుంది. నివేత గారి క్యారెక్టర్ అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయితే హత్తుకుపోతుంది. లెంతీ డైలాగ్స్ కూడా బాగా చెప్పారు. మెయిన్ గా లెక్కల్లో వీక్ ఉండే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. నేను కూడా అనుకోండి. చదవటం అంటే నేర్చుకోవటం అని, ప్రశ్నించడం ఆగిపోతే నేర్చుకోవటం ఆగిపోద్ది అని ఇలా కొన్ని డైలాగ్స్ బాగా చెప్పారు. మ్యాథ్స్ టీచర్ గా ప్రియదర్శి గారు అండ్ ఆ పిల్లోడు తమ రోల్స్ లో బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజియం రెండు బాగున్నాయి. స్టోరీ అంతా కూడా తిరుపతిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఉంటది. లెక్కలు రాక కొడుకు ఫెయిల్ అయినప్పుడు హౌస్ వైఫ్ అయిన అమ్మ ఏం చేసింది, ఇంతకీ పాస్ మార్క్ అయిన 35 వచ్చాయా లేదా అని లాస్ట్ కి ఏం జరిగింది అనేది స్టోరీ. అలానే ఓన్లీ లెక్కల చుట్టూనే ఉండదు. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. జనరల్ గా ఇలాంటి సినిమాలు మలయాళంలో వస్తాయి, వాళ్ళు ఆదరిస్తారు. మరి మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం కూడా ఆదరించాలి కదా. మరి అందరికీ నచ్చిద్దా, థియేటర్స్ లో చూడొచ్చా అంటే కొందరికి ఎక్కకపోవచ్చు. బట్ మంచి ఎమోషన్స్ తో స్టోరీ బేస్డ్ మూవీస్ నచ్చేవాళ్ళు, కొన్ని చోట్ల స్లో అనిపించినా చూడగలరు అంటే ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసేయచ్చు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి మూవీ బాగా కనెక్ట్ అవ్వచ్చు. సరే, ఇక నెగిటివ్స్ గురించి కూడా చెప్పకుండా వీడియో ఎండ్ చేసేలా. ఈ సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే కొన్ని చోట్ల డైలాగ్ సరిగ్గా వినపడలా అండ్ కొన్ని సీన్స్ సాగదీశారు. ఒక సీన్ అయితే ఓవర్ ద బోర్డ్ అనిపించింది. ఈ మూవీని ఇంకా బాగా తీసి ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. సరే, మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.